తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద దర్గా కాజీపేట దర్గా అఫ్జల్ జియాబాద్ వారికి చాదర్ నా చేతుల మీదుగా కాంగ్రెస్ మైనార్టీ సోదరులు తీసుకొచ్చి నా చేతుల మీదుగా తీసుకుపోయి అక్కడ ఎక్కియడం అనేది నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. ప్రజలకు చాలా వాగ్దానాలు ఇచ్చిండు, 6 గ్యారెంటీలతో పాటు అవన్నీ ఆయన తీర్చాలి అని చెప్పేసి ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందాలని చెప్పేసి కాజీపేట దర్గా అఫ్జల్ జియాబాద్ వారికి భగవంతుని నేను ప్రార్థిస్తూ మరి అదేవిధంగా రేపు తప్పకుండా ఆదివారం రోజు కాజీపేట దర్గాకు వచ్చి ఉరుసులో పాల్గొని ఆ రోజు నా మెసేజ్ మంచి దీనిలో కూడా ఇస్తా ఈ రాష్ట్రానికి అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈరోజు 50 మంది దాకా మైనార్టీ సోదరులు వచ్చారు. వారిని అందరినీ మనస్ఫూర్తిగా పేరున ముజీబ్ కానీ మళ్ళీ లేకుంటే ఉస్మాన్ కానీ మరి అఫ్జల్ భాయ్ కానీ మరి పేరున వారందరినీ నేను అభినందిస్తూ మరి వారి కుటుంబాలకు కూడా అఫ్జల్ జియాబాద్ దర్గా షరీఫ్ వారు అందరి కుటుంబాలను క్షేమంగా చూడాలని చెప్పేసి వారిని మనస్ఫూర్తిగా మరి ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.